నమస్కారం శ్రోతలారా, నాకపల్లి బల్క్ డ్రగ్ పార్క్ చర్చ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సహనిర్వాహకుడు రాజు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ప్రతిపాదిత నాకపల్లి బల్క్ డ్రగ్ పార్క్ గురించి చర్చించబోతున్నాము. అభివృద్ధి మరియు పర్యావరణ సంరక్షణ మధ్య కీలకమైన సంఘర్షణ. నమస్కారం, నేను లత. ఈ కథ చాలా ముఖ్యమైనది. ఇది అభివృద్ధి మరియు పర్యావరణ సంరక్షణ మధ్య నిరంతరం కొనసాగుతున్న సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. ఒకవైపు నాకపల్లి సముద్రతీర తీరంలో చేపల వేట మరియు సంప్రదాయ జీవనోపాధిపై ఆధారపడిన గ్రామాలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక అభివృద్ధి మరియు ఔషధ రంగంలో స్వావలంబనను లక్ష్యంగా చేసుకున్న భారీ బల్క్ డ్రగ్ పార్కును ప్రతిపాదించాయి. రాజయ్యపేట, బుచ్చిరాజిపేట, చందనడ, వేంపాడు మరియు డోణివాణి లక్ష్మీపురం గ్రామాల్లో 2000 ఎకరాల భూమి ఈ ప్రాజెక్టు కోసం కేటాయించబడింది. స్థానికులకు వారి భూమి మరియు జీవనోపాధి కోల్పోతున్నారనే ఆందోళన ఉంది. గత నెలలో అనేక నిరసనలు జరిగాయి, కొన్ని హింసాత్మకంగా మారాయి. నాకపల్లి బల్క్ డ్రగ్ పార్క్ గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ముందు మొదట బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఏమిటో మరియు ఇది భారతదేశంలో ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం. బల్క్ డ్రగ్ అంటే సరళంగా చెప్పాలంటే ఔషధాలలో ఉపయోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ లేదా ఏపీఐస్. ఇవి మందుల ప్రభావశీలత కోసం ముఖ్యమైన ముడి పదార్థాలు. భారతదేశం ప్రపంచంలోనే జనరిక్ మందుల ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో ఉన్నప్పటికీ చైనా నుండి ఏపీఐస్ దిగుమతి చేసుకోవడంపై గణనీయంగా ఆధారపడుతోంది. నిజమే. కోవిడ్-19 సమయంలో ఈ ఆధారం మనకు స్పష్టంగా కనిపించింది. దీన్ని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం 2020లో ప్రమోషన్ ఆఫ్ బల్క్ డ్రగ్ పార్క్స్ పథకాన్ని ప్రారంభించింది. అందులో 3 రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్కులను నిర్మించడానికి రూ. 3,000 కోట్లు కేటాయించారు: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఈ పార్క్ మొదట కాకినాడలో ప్రతిపాదించబడింది. కాని 2023 సెప్టెంబర్లో స్థానిక నిరసనల తర్వాత నాకపల్లికి తరలించబడింది. ఇప్పుడిది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా అనకాపల్లి జిల్లాలో తెరవబోతోంది. ఈ పార్క్ పూర్తయితే ప్రయోజనాలు చాలా ఉంటాయి. అయితే ఇది అదేవిధంగా సమస్యలను కూడా సృష్టిస్తుందని కొందరు వాదిస్తున్నారు. ఇప్పుడు ఈ 2 కోణాలను పరిశీలించవలసి ఉంది. ముందుగా ప్రయోజనాలను పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ 2026 మార్చి నాటికి నాకపల్లిలో ఈ పార్కు నిర్మించడానికి ప్రణాళికలు వేసింది. ఇది దాదాపు రూ. 1,875 కోట్ల పెట్టుబడితో కూడిన ప్రాజెక్ట్. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పార్క్ 28,000 మందికి పైగా ఉద్యోగావకాశాలను కల్పించనుంది. స్థానిక నిరుద్యోగ యువతకు పెద్ద ఊరట. ఇది భారతదేశాన్ని ముడి ఔషధ తయారీలో ఆత్మనిర్భరంగా చేయడానికి ఉద్దేశించబడింది. దీనివలన విదేశీ మార్కెట్లపై మన ఆధారం తగ్గుతుంది. సరైన మౌలిక సదుపాయాలతో ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. ఇది చివరకు వినియోగదారులకు చౌకైన మందుల రూపంలో ప్రయోజనం చేకూర్చవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక వృద్ధి మరియు పారిశ్రామిక అభివృద్ధిని తీసుకువస్తుంది. అయితే ఇక్కడ సమస్యలు కూడా ఉన్నాయి. ఫార్మా పరిశ్రమ వల్ల కలిగే కాలుష్యం గురించి చాలా ఆందోళనలున్నాయి. ముఖ్యంగా బల్క్ డ్రగ్ తయారీ ద్వారా విడుదలైన యాంటీబయాటిక్స్ నీటి వనరులలో చేరి సూపర్ బగ్స్ పెరుగుదలకు దోహదం చేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి యాంటీబయాటిక్ నిరోధకతను కలిగి ఉంటాయి. అవును, ముఖ్యంగా భారతదేశంలోని కొన్ని ఫార్మా క్లస్టర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఉదాహరణకు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫార్మా కంపెనీల నుండి వచ్చే వ్యర్థాలు అక్కడి నదులు మరియు చెరువులను కలుషితం చేసినట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ఇది స్థానిక ప్రజలకు ఆరోగ్య సమస్యలకు దారితీసింది. మరో ప్రధాన సమస్య స్థానికంగా భూమి కోల్పోవడం. నాకపల్లి స్థానికులు, ముఖ్యంగా మత్స్యకారులు, ఈ ప్రాజెక్ట్ వల్ల తమ సాంప్రదాయ జీవనోపాధి మరియు పర్యావరణ వ్యవస్థలు ప్రమాదంలో పడతాయని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం రాజయ్యపేట మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి వాస్తవ పరిస్థితి గురించి తెలుసుకుందాం. అక్కడ నెలల తరబడి నిరసనలు జరుగుతున్నాయి. నేను సమీపంలోని రాజయ్యపేట పోర్టు గ్రామానికి వెళ్లి అక్కడి సామూహిక నిరసనలో పాల్గొన్న మత్స్యకారులతో మాట్లాడాను. వారు జాతీయ రహదారిని కూడా దిగ్బంధించారు. దీనివలన ట్రాఫిక్ 5 కిలోమీటర్ల ఉరుకు వరకు నిలిచిపోయింది. స్థానికులు ఏమి చెబుతున్నారు? ఒక స్థానిక మత్స్యకారుడు రాకయ్య మాతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు మా జీవనోపాధిని నాశనం చేస్తుంది. మేము తరతరాలుగా
చేపలు పట్టడం మరియు సముద్ర తీరంలో వ్యవసాయం చేస్తున్నాము. ఫార్మా కంపెనీల కాలుష్యం ఒకసారి మా జలాలలోకి ప్రవేశిస్తే మా చేపల జాతులన్నీ చనిపోతాయి, మా పంటలు పాడవుతాయి. ప్రభుత్వం మాకు ఉపాధి కల్పిస్తుందని మాట ఇస్తుంది, కాని మేము మత్స్యకారులుగా తెలుసు తప్ప ఫ్యాక్టరీల్లో పనిచేయడం తెలియదు అని తెలిపారు. మరో గ్రామస్తురాలు లక్ష్మి అనే మహిళ, మేము స్పష్టంగా ప్రాజెక్ట్ రద్దు చెయ్యాలని అడుగుతున్నాం. జిల్లా కలెక్టర్తో సమావేశమైనప్పుడు కమిటీ ఏర్పాటు చేయడానికి మేము నిరాకరించాము. సముద్రమే మా మాతృభూమి, దానిని కాపాడుకోవడానికి మేము పోరాటం చేస్తాము. తాము జీవించే హక్కు కోసం పోరాడుతున్నందుకు నేరస్తులుగా చూడబడుతున్నాం అని చెప్పారు. నిరసనకారులు మరొక కీలక విషయాన్ని గుర్తించారు. వారు చెబుతున్నారు కి ఈ భూమిని ప్రాంతీయ అభివృద్ధి కోసం సేకరించామని చెప్పారు, కాని తరువాత ఫార్మా పార్క్ కోసం మార్చారని, ఇది వారిని మోసం చేయడమే. మేము నిజమైన ఉద్దేశాన్ని తెలుసుకుంటే మా భూమిని ఎప్పటికీ వదులుకునేవాళ్లం కాదు అని నిరసనకారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ ఆందోళనలకు ఎలా స్పందిస్తోంది? అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ నిరసనకారులతో చర్చలు జరిపి వారి ఆందోళనలు ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. ఆమె, ఏ ప్రభుత్వం కూడా తన ప్రజలను కష్టపెట్టాలనుకోదు, మేము ఈ సమస్యను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరిస్తామని తెలిపారు. ఆమె గ్రామాలను సందర్శించడానికి అంగీకరించారు. అయితే ఈ పోరాటంలో రాజకీయ చొరబాటు కూడా ఉంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని చేపట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. స్థానిక రాజకీయ నాయకులు కూడా నిరసనకారులను కలవడానికి ప్రయత్నించినప్పుడు ఆపడం అనేది ప్రజాస్వామ్య పద్ధతులతో కుదరదనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్న ఏమిటంటే, ముందుకు సాగే మార్గం ఏమిటి? ఔషధ తయారీలో స్వావలంబన మరియు స్థానిక జీవనోపాధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఎలా సాధించవచ్చు?